నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. నగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు హైదరాబాదీలంతా సొంతూర్లకు వెళ్తున్నారు. కార్లు, బస్సుల్లో, రైళ్లలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద వాహనాలు క్యూ కట్టాయి. సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్లను ఓపెన్ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ఫాస్ట్ ట్యాగ్లు సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పట్టణ వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీకి వెళ్లే ట్రైన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వే, సిఆర్పీఎఫ్ సిబ్బంది తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దగ్గరుండి ప్రయాణికులను క్యూ లైన్లో ట్రైన్ ఎక్కిస్తున్నారు. గుజరాత్లోని సోమనాథ్లో అత్యంత వైభవంగా జరిగిన స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మికత, దేశభక్తి మేళవింపుతో జరిగిన శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఆలయ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులర్పించారు. 108 అశ్వాలతో సాగిన ప్రదర్శన సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగింది. శౌర్య యాత్రలో పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘవి వంటి వారు పాల్గొన్నారు. भारत के पास सोमनाथ जैसे हजारों साल पुराने पुण्य स्थान है, लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश की। हम जानते हैं सोमनाथ की रक्षा के लिए देश ने कैसे कैसे बलिदान दिए थे। बाकी आक्रमण के इतिहास को भी कुछ इतिहासकारों और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई। सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया, बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई. బ్రిటిష్ వారిని వణికించిన రేనాటి గెరిల్లా యోధుడు వడ్డే ఓబన్న శౌర్యాన్ని స్మరించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని ఆయన ఎక్స్లో చేసిన పోస్టులో కొనియాడారు. స్వాతంత్ర్య సమర యోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్లో తెలిపారు వైఎస్ జగన్. వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డితో పాటు పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన వడ్డే ఓబన్న శౌర్యాన్ని స్మరించుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మీడియా సాక్షిగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తే వాటికి సమాధానం చెప్పకుండా అధికార పార్టీ నేతలు దూషణలకు దిగడం దుర్మార్గమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కంటే అమరావతిలోనే నిర్మాణ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇవాళ అమరావతి ప్రాంత రైతులే ప్రభుత్వంపై తిరగబడుతున్నారని, వారికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చదరపు అడుగు కాస్ట్ ఉందో, ఏదైతే అమౌంట్ ఉందో దానికి రెండింతల కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను.
కూటమి సర్కారుపై మండిపడ్డారు సిపిఎం నేత బివి రాఘవులు. అమరావతిలో భూసేకరణ రాజధాని అవసరం కోసం కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం తీసుకుని అమ్ముకోవటానికే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇక రెండో విడత భూసేకరణ కూడా అర్ధరహితమని దుయ్యబట్టారు రాఘవులు. మొట్టమొదటినే 30,000-40,000 ఎకరాలు తీసుకున్నప్పుడే మేము వ్యతిరేకించాం. 1,300 ఎకరాలు ఒరిజినల్ ప్లాన్లో ఉంది రాజధానికి. రాజధాని నిర్మించడానికి అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించడానికి ఆ సింగపూర్ ప్లాన్లోనే 1,300 ఎకరాలు ఉన్నది. ఆ 1,300 ఎకరాలతోటి పూర్తి చేయండి. ఇంకా అదనంగా వసతులు కల్పించాలంటే ఇంకో 2-3 వేల ఎకరాలు తీసుకోండి. వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించిన భూమే 7,000 ఎకరాలు అక్కడ ఉంది. అటువంటి పరిస్థితుల్లో రైతుల నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజే చెప్పాం. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం వద్ద మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కండలేరు డ్యాం సందర్శనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాని, నేదురుమల్లి, సంజీవయ్య, ఆనం విజయ్ కుమార్, చేజర్ల సుబ్బారెడ్డిని దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి సర్కార్ నిలిపివేయగా దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. కండలేరు డ్యాం వద్ద టెంట్ ఏర్పాటు చేసుకుని నిరసన చేపట్టినందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మీ కార్యకర్తలని కొడతాము తప్ప మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టము, లోపలికి మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మా పోరాటం ఆగదు, మేము పోరాటం కొనసాగిస్తాం. మేము పోలీసు అరెస్టులకు భయపడం, తుపాకీ గుళ్లకు కూడా బెదిరేది ఉండదు. కాబట్టి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరితో మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన, మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిన, మమ్మల్ని హింసించిన, జైళ్లలో పెట్టినా దేనికి మేము వెనకాడేటువంటి వాళ్ళం కాదు. మేము పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో నెల్లూరు జిల్లాకి అతి ప్రధానమైనటువంటిది, దాన్ని సాధించేటువంటి దిశగా మా అడుగులు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి సాగునీటి జలాలు అందించాలని రాయలసీమ జల సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో రాయలసీమ జల సాధన కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజానాథ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. తరతరాలుగా పాలకులు రాయలసీమ రైతాంగం పట్ల తీవ్ర వివక్ష చూపుతూ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా వ్యవహరిస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రాలతో చీకటి ఒప్పందం చేసుకుని సొంత ప్రాంతానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బిహేవియర్ని వీళ్ళ పట్ల ఈ సమావేశంలో అందరూ కూడా తప్పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతానికి జీవంగా ఉండబోయే రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఖండించకపోగా అదొక వేస్ట్ ప్రాజెక్టు, డబ్బులు వేస్ట్ చేసినారు. అట్లాగే 20 టీఎంసీలు ఏం టీఎంసీలు నీళ్ళవి ఆయనకి ఏం తెలుసు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చమొక్కలు ఎంతకు బరితెగిస్తున్నారో చెప్పడానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. అవును, పవర్లో ఉన్నాం, ఇష్టం వచ్చినట్లు చేస్తామనేలా సంక్రాంతిలో కోడి పందాలకు స్కెచ్ వేస్తున్నారు టీడీపీ నేతలు. విజయవాడ రూరల్ మండలంలోని వికాస్ కాలేజీ రోడ్డులో టీడీపీ నేతలు చర్చలు జరిపిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. 3 రోజులు కోడి పందాలు పెట్టేద్దాం, పోలీస్ స్టేషన్కు 10 లక్షలు ఇచ్చేలా సెటిల్మెంట్ కూడా జరిగినట్టు ఓ వ్యక్తి చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఎక్సైజ్ మిగిలిన వారికి ఇచ్చేది అదనం అంటూ మొత్తం కోడి పందాల స్కెచ్ వివరాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పది లక్షలు అన్న మనం మాట్లాడింది 10 లక్షలు ఎక్కువ అడుగుతాడు. 10 లక్షలు స్టేషన్కి 10 లక్షలు 3 రోజులు మీరు పర్మిషన్. అది కన్ఫర్మేషన్ లేదు. వాటి వరకు ఇంకేంటి సపరేట్ మీడియా వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి, లేకపోతే మిగిలిన వాళ్ళకి ఏంటి సపరేట్ అన్నమాట. అది సపరేట్ సపరేట్ ఆ పేర్లు పెట్టి
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అరాచకాలు ఆగటం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్ గా దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ పై టీడీపీ నేత దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో సాల్మన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కూటమి అధికారంలోకి రాగానే సదరు టీడీపీ నేత బెదిరింపులతో సాల్మన్ ఊరు విడిచి వెళ్లిపోయాడు. అయితే కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి పిన్నెల్లికి వచ్చిన సాల్మన్ కు బెదిరించారు. ఎంత ధైర్యం ఉంటే గ్రామానికి వస్తావు అంటూ సాల్మన్ పై టీడీపీ నేత దాడికి దిగాడు. అపస్మారక స్థితికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ పరిస్థితి విషమంగా ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీకి చెందిన పలువురు మహిళలు. యాంకర్లకు స్క్రిప్టులు ఇచ్చి చెప్పిస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు మహిళలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొచ్చినా కూడా ప్రెస్ మీట్ పెట్టి లెక్కలతో అడిగి కడుగుతుంటే వాటికి సమాధానం చెప్పడం చేతగాక వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక ఆయన్ని పర్సనలైజ్గా టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు ఆ పచ్చమందతో మాట్లాడిస్తాను అని అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎందుకు ఊరుకుంటామని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు మాట మాట్లాడారా? అయ్యా 50,000 ఎకరాలు దోచేశారయ్యా, రైతుల్ని అడ్డగోలుగా రక్తం పీల్చినట్టు పీల్చేశారు. వాళ్ళ రక్తాన్ని వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏవైతే మీరు హామీలు చేశారో అవి ఇవ్వకుండానే మళ్ళీ రెండో దశలో మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు దోచేయడం తప్పు అని చెప్పారు. అది తప్ప? రైతుల పక్షాన ఆయన ఉండి మాట్లాడడం తప్ప? రీసెంట్గానే ఒక రైతు చనిపోయాడు కదా, క్వశ్చన్ చేస్తూనే రామారావు అనే రైతు చనిపోయాడు. ఆ రైతు ఎందుకు చనిపోయాడు? ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ చేసేటువంటి ధైర్యం మీ దగ్గర ఉందా? మీ ఛానల్లో ఎప్పుడన్నా చూపించారా? ఆయన చావును చూపించారా? గత 5 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నప్పుడు అదే విషయం చిమ్మారు. ఇప్పుడు ప్రభుత్వం మారి 18 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఇంకా జగన్ అనే పదం లేకపోతే మీరు ఛానల్ నడపలేరేమో అని కూడా అనుమానం వస్తుంది. జగన్ అనే పదం వాడడం వల్ల మీ టీఆర్పీ రేట్లు పెరిగి మీ స్టాఫ్కి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందేమో. జగన్ అనే పదం లేకుండా మీరు ఒక 10 రోజులు ఛానల్ నడిపి చూడండి, మీ టీఆర్పీ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు ప్రశ్నించాలంటే, డిబేట్లు పెట్టాలంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ 18 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో, సూపర్ 6 మేము సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగారా? ఒక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు. అది అమలైందా? లేక 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అది అమలైందా? లేకపోతే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు. అది అమలైందా? ఇలాంటివన్నీ అడగకుండా మీరు ఎప్పుడు జగన్ 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 ఇదే పని. మీకు జగన్ని దూషించడమే పని. చంద్రబాబు నాయుడిని భజన చేయడానికి మీరు ఛానల్ పెట్టుకున్నట్టుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరుతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలి అనేది ప్రజాప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు భట్టి. ఆనాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ల గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,50,000, 4,50,000 ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 420 హామీలను చెప్పినట్లుగానే ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే రేవంత్ బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసాడు. ఆయనకు వచ్చింది ఒకటే ఒక్క భాష, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు. కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలిడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా.
ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. సికింద్రాబాద్ ఏరియాను ముక్కలు చేస్తామంటే మిమ్మల్నే ముక్కలు చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధనకు కార్యాచరణ రూపొందించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్ణయించింది. నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ ఆసుపత్రి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం దిగి రాకుంటే రైల్వే స్టేషన్ జేబీఎస్ ముట్టడిస్తామన్నారు. సికింద్రాబాద్ బంద్ ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ నేతలు అన్నాబత్తుని శివకుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు అంబటి. ఒక మంచి వాతావరణం. రోజు రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, రోజు విమర్శలు చేస్తూ ఉంటాం, టీవీలో కనిపిస్తూ ఉంటాం. కానీ పండుగ రోజున మాత్రం చక్కని సాంప్రదాయాలను మనం ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. ఇంతేకాదు 14వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ భోగి మంట కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ భోగి మంటలో పొట్టేళ్లు, హరిదాసులు, గంగరెద్దులు ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము. అవకాశం ఉంటే 4ంటికి లెగిసిరండి, ఈ కార్యక్రమం చూడండి. ఇక్కడ వేల మందికి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ తిని భోగి రోజున ఆనందంగా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిజంగా వైఎస్ఆర్సీపీలో రాంబాబు గారంటే అందరూ కూడా అభిమానిస్తారు, అందరి ఆత్మీయుడని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన జగన్ గారి కోసం నిలబడతాడు, జగన్ గారి కోసం ఎవరితో అయినా కలబడతాడు. ఎలా అయితే అందరినీ నవ్విస్తారో జగన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాటలతో వాళ్ళ తాట కూడా తీస్తాడు. అవునా కాదా? చంద్రబాబు సర్కార్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ఆర్సీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా పండుగను నిర్వహించుకునేవారు. కానీ చంద్రబాబు పాలనలో ఏ రైతు కళ్ళలోనూ ఆనందం లేదన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండ పాలనలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎద్దుల పోటీలను భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏ దేశంలో దాక్కోవాలో అని చంద్రబాబు, పవన్, లోకేష్ ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారని సెటైర్ వేశారు బైరెడ్డి. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతేనే అందరూ ఒకరొకరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్. ఒరే మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా ఆయన మళ్ళా వస్తాడరా, మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, 7 సముద్రాలు అవుతాయి, 100% మళ్ళా వెనక్కి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కంబోడియా, హైదరాబాద్ కేంద్రాలుగా కాల్ సెంటర్లు నిర్వహిస్తూ 547 కోట్ల రూపాయల సైబర్ మోసం చేసిన ముఠాను సత్తుపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో యువకులతో అకౌంట్లు తెరిపించి సైబర్ నేరాలకు వాడుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. టెలిగ్రామ్ లింకులు, ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు జరిపినట్టు నిర్ధారించారు.
మ్యాట్రిమోనీ, ట్రేడింగ్, క్రిప్టో, బెట్టింగ్ పేరుతో దేశవ్యాప్తంగా వందల మందిని మోసం చేశారు నిందితులు. ప్రధాన నిందితులు మొత్తం 547 కోట్ల అనధికార ట్రాన్సాక్షన్లు జరిపినట్టు గుర్తించారు. ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతల దర్శనానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మేడారం జాతరకు వెళ్లే ముందు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గంగరేగు చెట్టు కింద పట్నాలు వేసి బోనాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎప్పటికైనా బీజేపీకి చెందిన నేత కేరళ సీఎం అవుతారని కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తిరువనంతపురం నగరపాలక ఎన్నికల్లో గెలుపు కీలక మైలురాయిని అభివర్ణించారు. కేరళను పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు జాతి వ్యతిరేకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడతామన్నారు అమిత్ షా. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే మోదీ ఆశయమని, అది కేరళ అభివృద్ధితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. നമുക്ക് ലക്ഷ്യത്തിലേക്ക് എത്താൻ ഇനിയും പടവുകൾ കയറേണ്ടതുണ്ട്. हमारा अंतिम लक्ष्य है कमल निशान की केरल में सरकार बनाना, भाजपा का मुख्यमंत्री लाना. നമ്മുടെ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మాంకుటత్తిల్కు షాక్ తగిలింది. పాలక్కాడ్లోని ఓ హోటల్లో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ తమను లైంగికంగా వేధిస్తున్నట్టు గతంలో ఓ నటి, మరో యువతి పోలీసులను ఆశ్రయించారు. దాంతో అత్యాచార కేసులు నమోదు కాగా వాటిల్లో ముందస్తు బెయిల్ పొందారు. ఇటీవల మరో యువత కూడా రాహుల్పై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించింది. దీంతో రాహుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అతన్ని బహిష్కరించింది. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఘర్షణలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. అనవసర ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన విలేకరులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్లో సీఎం కుర్చీ కోసం ఘర్షణలు జరుగుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు సిద్ధు. విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్తో చర్చించనున్నట్లుగా వెల్లడించారు. ఈ బిల్లు అంశం తనకు డీకే, శివకుమార్ మధ్య చిచ్చు రేపింది అనటం దుష్ప్రచారమేనన్నారు. శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందని, గవర్నర్ బిల్లును ఆమోదించవచ్చు లేదా వెనక్కి పంపవచ్చు అని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. సిందే ఎమోషనల్ వ్యక్తి అని, ఆయన్ను హ్యాండిల్ చేయడం సులభమన్నారు. వారిద్దరి మధ్య సమన్వయం చక్కగా కుదిరిందని చెప్పారు. కానీ ఆయన కంటే తానే ఎక్కువ ప్రాక్టికల్ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఠాక్రేతో కలిసి పనిచేయడం చాలా కష్టమన్నారు. ఆయన్ను అస్సలు అంచనా వేయలేమని వెల్లడించారు. ఠాక్రేను అర్థం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక పరిశోధకుడిని నియమించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అధికార కూటమిలో అంతర్గత కలహాల వాదనలను తోసిపుచ్చారు దేవేంద్ర ఫడ్నవీస్. రాజస్థాన్లోని బికనీర్లో ఒంటెల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఒంటెలను స్థానికులు సుందరంగా ముస్తాబు చేశారు. వాటి శరీరంపై పెయింటింగ్ను తలపించేలా అందమైన చిత్రాలుగా వాటి వెంట్రుకలను కత్తిరించారు. కత్తెరలు ఉపయోగించి చేతులతోనే ఈ చిత్రాలను తీర్చిదిద్దడం ఇక్కడ వారి ప్రత్యేకత. వారికి ఈ సంప్రదాయ కళ తరతరాలుగా వస్తుంది. 3 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా వేడుకలను చూసేందుకు వచ్చే దేశ విదేశాల పర్యాటకులను ఒంటెల శరీరాలపై రూపొందించే ఈ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇండియాపై దాడి చేసేందుకు ఒకరిద్దరు కాదు, వందలు కాదు, వేలాది మంది మానవ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్లోని ప్రమాదకర తీవ్రవాది మసూద్ అజార్ అన్నాడు. ఈ అంశంపై మసూద్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు వైరల్గా మారింది. తమ లక్ష్యం కోసం ఆత్మ బలిదానం చేయడానికి ఇప్పటికే ఎంతో మంది సిద్ధంగా ఉన్నట్లు మసూద్ తెలిపాడు. అయితే ఈ ఆడియో పాతదేనా లేక తాజాగా విడుదలైందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. అప్రమత్తమైన బలగాలు ఆడియోపై సమగ్ర విచారణ చేపట్టాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్తో తొలి వన్డే మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 2 ఆటగాడిగా నిలిచాడు. కివీస్పై విరాట్ 42 పరుగులు చేసినప్పుడు ఇప్పటిదాకా 2వ స్థానంలో ఉన్న కుమార సంగర్కర్ను కోహ్లీ అధిగమించాడు. అంతేగాక అతి వేగంగా 28,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్గా రికార్డు నమోదు చేశాడు కోహ్లీ. 3 ఫార్మాట్లలో కలిపి విరాట్ 557 మ్యాచ్ల్లో 624 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.